మన స్తోత్రములు మీ అందరికీ ప్రభు పేట హృదయపూర్వక వందనాలు. లేఖనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. శుక్రవారాన్ని తెలుసు కదా, పరిచయల నీతి ఎక్కడ మనలో రాకూడదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిచయులు, యూదులు లేకపోతే శాస్త్రులైన వారు ఎప్పుడు కూడా దేవునితో వాదన పెట్టుకుంటూ ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తు వారిని వారు నమ్మలేదు. ప్రభు యేసుక్రీస్తు వారితో ఎప్పుడు వారు వాదన పెట్టున్నారు. మేమే అబ్రహాం సంతానము, ఆ విధంగా మేమే ఆయన వారసులము, దేవుని వారసులము అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. కానీ చెప్పుకుంటున్నారు, కానీ ఎక్కడ వారి క్రియల్లో కానీ వారి ప్రవర్తనలో కానీ వారి బ్రతుకులో కానీ ఆ నీతి ఎక్కడ వారిలో కనపట్టలేదు. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు చాలా సందర్భాల్లో వారిలో తప్పులన్నీ కూడా ఎత్తి చూపిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా కొన్ని విషయాలు మనం మాట్లాడుతున్నాం. 8వ అధ్యాయంలో కూడా ఒక రోజున ప్రభు యేసుక్రీస్తు వారు మరి దేవాలయంలో బోధ చేస్తా ఉన్న పరిస్థితుల్లోనంట శాస్త్రులు, పరిచయులు, చెప్పండి ఎవరెవరు? శాస్త్రులు, పరిచయులు. మనకు తెలిసిన కథ చాలాసార్లు మాట్లాడుకున్నాం. వ్యభిచారం మందు పట్టబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆయన మధ్య నిలబెట్టి ఈ విధంగా బోధ కూడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా పట్టబడింది కనుక రాళ్ళతో రువ్వి రాళ్ళతో కొట్టి చంపవల్లని ధర్మశాస్త్రం చెప్పింది కనుక మరి ఏం చేద్దామని ఆయన ఎదుట ఒక అంశం పెట్టినట్టుగా లేఖనాలు మనం చూసాం. సరే, చాలాసార్లు మనకు తెలిసిన మాటే, ఎప్పుడు కూడా ఆయన ఇరుకుని పెట్టాలని, ఎప్పుడు కూడా ఆయనతో వాదన పెట్టుకోవాలని ఎప్పుడు కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన సత్యం చెబుతున్నారు, సత్యం వీరికి నచ్చట్లా. తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు, తప్పులు వీళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు. ఎంతసేపటికి మత ఛాందసవాదమే తప్ప, యూదులైన ఒకప్పుడు కూడా అబ్రహాం సంతానం అన్న ఆ ఫీలింగ్లో ఉన్నారు తప్ప ఎక్కడ కూడా నిజాయితీగా, నీతిగా, యథార్థంగా వాళ్ళు యేసు ప్రభు ఏమైతే చెప్తున్నారో దానికి తగ్గట్టుగా బ్రతకాలని ఆలోచన వాళ్ళు ఎక్కడ కనపట్టలేదు. ఆ పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఆయన ఇరుకుని పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని మాట్లాడుతూ వచ్చి ఈ సమస్య కూడా ప్రభు ఎదురు తెచ్చిపెట్టారు. మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈ విధంగా ఉంది కదా, తప్పు చేసిన వ్యక్తిని రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెప్పింది కదా, ఈమె పాపం చేయించుండగా పట్టబడింది, మరి ఏం చేయమంటారని ప్రభు దగ్గర తీసుకురాబడినప్పుడు ప్రభు కూడా వెంటనే లేఖనాలు మనం చూసాం కదా, మరి అక్కడ వాక్యం ఒక మాట ఉంది, చక్కని మాట 6వ వచనంలో ఉంది కదా, ఆయన మీద నేరం మోపవల్లని. అది లెక్క. కారణం ఏంటి మనకు తెలుసు కదా, మీరు వింటున్నారు వాక్యం. ఇప్పుడు ఆ స్త్రీ మీద ప్రేమ కాదు, ఇంకెవరి మీద ప్రేమ కాదు, ప్రతి సమస్యకు మూలం ఏంటి అంటే యేసు ప్రభు నిరికించాలి, యేసు ప్రభు మీద నేరం మోపాలి, యేసు ప్రభుని శోధించాలి, అడుగడుగునా శోధించాలి. ఇవాళ లోకంలోకి ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి అనేక మంది అన్య జనాంగానికి సత్యం తెలియపరిచి లోకరక్షకుడు అందరి కొరకు ప్రాణం పెట్టి అందరినీ కూడా పాపం నుండి విమోచించి నిత్యరాజ్యానికి, నిత్య జీవానికి నడిపించడానికి ఆయనంతా శ్రమ పడుతుంటే ఒక పక్కన తనవారే తమను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో లేఖనాలు మనం చూసాం. కాబట్టి అందుకని మనం యూట్యూబ్లో కూడా పెడుతున్నాను, పరిశీలన నీతి మనకు వద్దే వద్దు. ఈరోజు ఎవరి నీతి కావాలి? యేసయ్య నీతి మనలో ఉండాలి తప్ప పరిశీలన నీతి మనలో రాకూడదు. శాస్త్రాల నీతి కానీ పరిశీలన నీతి కానీ మనలో ఎక్కడ ఉండకూడదని ఒక 4 వారాలుగా మీతో మాట్లాడుతున్న సందర్భాలు మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సరే, కారణం మనకు అర్థమైంది కదా. అయితే వెంటనే యేసు వంగి నేల మీద ఏదో రాయిచున్నట్టుగా మన లేఖనాలు మనం చూసాం. ఆ విధంగా ఆయనను పట్టువేడవక అడుగుచుండగా ఆయన తల ఎత్తి వెంటనే ఒక మాట చెప్పారు, మీలో తప్పు లేనివాడు, పాపం లేనివాడు రాయి వేయొచ్చు అని చెప్పారు. రాయి వేయొద్దని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నేను కూడా మాట్లాడట్లేదు, కానీ పాపం లేనివాడు మీలో తల ఎత్తి అని చెప్పిన మాట ఏంటంటే, మీలో పాపం లేనివాడు తప్పనిసరిగా ఆమె మీద రాయి వేయొచ్చు అని చాలా చక్కని మరి ఆ విధంగా మనకు జవాబు చెప్పినప్పుడు మరి లేఖనాలు మనం చూసాం. వచ్చిన వారంతా కూడా ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు తప్ప ఎవ్వడు కూడా ఆమె మీద రాయి వేయటానికి తెగించలేదంటండి. హల్లెలూయా. వెంటనే అక్కడ లేఖనాల వాక్యం ఉంది, ఒకరి వెంబడి ఒకరు తెచ్చిన రాళ్ళు కూడా అక్కడే పడవేసి దేవాలయంలో ఉండి బయటికి వెళ్ళిపోయారని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఎదుట కూడా నిలవలేక, ప్రభు ఎదుట కూడా నిలవలేక. చూడండి సత్యం ఎంత శక్తివంతమైందో. సత్యం ఎదుట వారు నిలవలేకపోయారు. అవునా? ప్రభువును శోధించాలి, ప్రభు మీద నేరం మోపాలని వారు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయినాయి. ప్రభు ఏమనలా, ఆమె తప్పు చేయలేదే, ఆమె పక్షాన్ని వాదించలా, లేకపోతే వీళ్ళని వాదించలా, లేకపోతే పాపం ఒకటే చేస్తుందా, వాడిని ఎవడో ఇద్దరు కలిస్తేనే పాపం చేసేది, ఆయన కూడా తీసుకురామని ఏం చెప్పలా. వీరు సొంత ఆలోచన చేత ఏం చేసినా కూడా ప్రభు ఇచ్చిన బ్రహ్మాండమైన జవాబు ఏంటంటే, మీలో తప్పు లేనివాడు ఆ పని చేయొచ్చు అని చెప్పినప్పుడు ఎవ్వడూ వేయలేకపోయాడు ఆ పని. ఎందుకంటే వారి తప్పులన్నీ కూడా ఆ ఒక మాట ఆయన చెప్పగానే వారి మనస్సాక్షి వారిని గద్దించిందంటే. హల్లెలూయా. మీకు తెలుసు వాక్యం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన, వారి అంత దేవుని మాట వినకపోయినా వారి ఆత్మ దేవుడు పెట్టిందేగా. ప్రతి వాడిని కూడా అంతరాత్మ గద్దించుద్దా లేదా? మనస్సాక్షి గద్దించుద్దా లేదా? మనస్సాక్షి అనేది ఒకటి ఉండదు ప్రతివాడికి కూడా. ఆ మనస్సాక్షి గద్దించిందేమో వెంటనే ఒక్కడు కూడా రాయి వేయలేకపోయాడు కదా. ప్రభు ఏమనలా, రాయి వేయొచ్చు అని చెప్పాడు, ఒక్కడు కూడా వేయలేకపోయాడు. అందుకనే వాళ్ళ వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా అడుగడుగునా వీరు చేసే పని ఏమిటో, వీరు ఏ విధంగా శోధిస్తున్నారు, నేరం మోపాలని, యేసు ప్రభుని ఇరుకుని పెట్టాలని ప్రయత్నం చేసిన ప్రతి చోట కూడా ప్రభు చక్కగా జవాబులు చెప్పి వారి నోరు మోపిస్తూనే ఉన్నాడు. వారికి కూడా జ్ఞానం కలిగేలాగా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఆ తర్వాత మనం చూసాం కదా, ఆమెతో కూడా మాట్లాడాడు. తల ఎత్తు చూచి వారంతా ఎక్కడ అన్నప్పుడు, ఎవరూ నేను శిక్ష విధించలేదని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభు అని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్న, నేను కూడా నీకు శిక్ష విధించను, కానీ నువ్వు వెళ్ళి ఇక ముందు పాపం చేయొద్దని ప్రభు స్పష్టంగా చెప్పారు. హల్లెలూయా. చక్కగా చెప్పారు వాక్యం.
కాబట్టి ఈ రోజున ఆ క్రమంలో మనం ముందుకెళ్ళాలి, ఆ ఏర్పాట్లో మనం ముందుకెళ్ళాలి. అందుకని ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, ప్రార్థనాపరుడు, లోక రక్షకుడు. ఈ రోజున ఆయన అన్నిటికీ సరిపోయిన వాడు ఆయన. హల్లెలూయా. లోకంలో మాట అంటారు, ఇంట గెలిచి రచ్చగలమని. ముందు యేసు ప్రభు ఎంత గొప్పవాడు అంటే తన వారిలో ఉన్న తప్పులన్నీ ఎత్తి చూపించాడు ఆయన. యూదుల్లో ఉన్న తప్పులు ఎత్తి చూపించారు. యూదులు అడుగుడుగున అడ్డం పెడుతున్నా కూడా, అబ్రాహాము సంతానమైన గొప్పలు పోతున్నా కూడా వారి తప్పులు ముందు ఎత్తి చూపించాడు. ముందు మరి తన వారిని సరి చేసుకుని ఆ విధంగా లోకంలోకి వచ్చాడు ఈ రోజు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు ఈ రోజు మన జీవితాలు. సరే, 12వ వచనం వచ్చేటప్పటికి చూడండి, వాదోపాదాలు ఎలా ఉన్నాయి మీరు బాగా అర్థం చేసుకోవాలి. 12వ వచనం వచ్చేటప్పటికి మళ్ళీ అంటున్నారు, యేసు ప్రభు పరిచయాలు అందరితో, అక్కడ ఉన్న వారందరితో మాట చెప్పాడు. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏమన్నారంటే ఆయన, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో నడుస్తాడని ప్రభు వారితో చెప్పాడు. ఎవరితో? పరిచయంతో ఉన్నవారందరితో చెప్పాడు అన్నమాట. ఏం చెప్పాడు చెప్పండి? నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక. సత్యం తెలుసుకుంటారు మీరు కూడా, వాస్తవం తెలుసుకుంటారు మీరు కూడా అని మరి ప్రభు స్పష్టంగా వారితో చెప్పినప్పుడు వెంటనే పరిచయాలు మళ్ళీ అడుగుతున్నారు. కాబట్టి పరిచయాలు, నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు అనగా, హల్లెలూయా. మాటలు చూడండి ఎంత బాగున్నాయో. వెంటనే ఆయన చెప్పిన మాట చెప్పగానే పరిచయాలు అంటున్నారు, నిన్ను గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు. ఏమన్నాడు యేసయ్య? ఇందాక అన్నారు, నేను లోకమునకు వెలుగు అన్నాడు ఆయన. చెప్పండి, లోకమునకు నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు. మామూలు వెలుగు కాదు అది, ఈ లోపల ఈ లైట్లు ఈ వెలుగు కాదు, జీవంలోకి నడిపించే వెలుగులోకి మీరు ఉంటారని ప్రభు వార్త చెప్పినప్పుడు వినరు కదా. వింటే ఈ బాధ అంతా ఎందుకు? అసలు వినే ఉద్దేశమే లేదు. ఆ విధంగా ప్రతి చోట అడుగడుగున ప్రభువుకు అడ్డం పడటం వారి మనస్తత్వం కనుక గమనించాలి ఈ రోజున. కాబట్టి ఆ మాట కూడా వారు వెనక వెంటనే అంటున్నారు కదా, నేను ఎక్కడి నుంచి పరిచయం అంటున్నారు, నువ్వు సాక్ష్యము, నీ సాక్ష్యము చెప్పుకోవటము సత్యం కాదని వార్త అంటున్నాడు. నీ సాక్ష్యం నువ్వు ఎలా చెప్తావు? నీ సాక్ష్యము, నేను మాట అంటాను ఈ రోజున. మనకి ఏదైనా అనుభవం కలిగింది అనుకోండి, మన జీవితంలో ఏదైనా మేలు పొందుకున్నాం, ఏదైనా కార్యం పొందుకున్నాం, నా సాక్ష్యం నేను చెప్పాలా, నా సాక్ష్యం నువ్వు చెప్పాలా? నాకు జరిగిన అనుభవం నేనే చెప్తాను, నాకు జరిగిన మేలు నేనే చెప్తాను. నాకు జరిగిన మరి చూసినప్పుడు దేవునితో నాకు అటాచ్మెంట్ అంటే మనమే సాక్ష్యం. అలాగే నేనే కాదు, మనందరం కూడా సంఘాలు ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నేర్పింది ఏంటంటే, నీ సాక్ష్యం అంటే నువ్వే చెప్పమంటాడు యేసు. హల్లెలూయా. ఇంకోసారి వాక్యంలో ఉంది, రక్తస్రావం వస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి స్వస్థత పొందుకొని మనకు తెలుసు. వెనక తట్టుగా వచ్చి వసపచంగం ముట్టుకొని ప్రభావం చేత రక్తదారులు కట్టబడి వెంటనే స్వస్థత పొందుకుంది ఆవిడ. అవునా కదా? వెంటనే ప్రభు అన్నారు, ఇక్కడ ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి ఒక ప్రభావం వెళ్ళింది, ఒక వ్యక్తి ఇక్కడ స్వస్థపడ్డారు. అందరి ఎదుట ఆయన ఆగి నడుస్తూ ఉన్నారు కదా, ఆయన జనసమూహాల మధ్య నడుస్తున్నప్పుడు ఆగి వెంటనే ఆ మాట చెప్పారు. ఎవరో బయటికి రండి అన్నప్పుడు ఆమె భయపడుతూ, అంతమంది జనం మధ్య స్త్రీ కదా, భయపడుతూ ఒకవేళ నేను చేసిన తప్పేమో ఏమో అని భయపడతా బయటకు వచ్చినప్పుడు వెంటనే మరి ప్రభు మరొకసారి అన్నారు, బయటికి రండి ఎవరో వాళ్ళని పిలిచినప్పుడు భయపడతా ఆ స్త్రీ బయటకు వచ్చి నేనేనయ్యా అని చెప్పింది. వెంటనే ప్రభు అన్నారు, నీకు ఏం జరిగిందో నువ్వే సాక్ష్యం చెప్పని అందరి ఎదుట ఆమెకి అవకాశం ఇచ్చాను. హల్లెలూయా. నీకేం జరిగిందో, నువ్వు ఎలా వచ్చావో, నువ్వేం జరిగిందో, నువ్వేం చేశావో, మరి తద్వారా నువ్వు ఆ వస్త్రచంగ ముట్టుకోవడం ద్వారా ఏ విధమైన స్వస్థత నీకు కలిగిందో, నాలోని ప్రభావం నీలోకి ఎలా వచ్చిందో, ఇవన్నీ నువ్వే సాక్ష్యం చెప్పి అందరి ఎదురు అన్నప్పుడు ధైర్యంగా చక్కగా సాక్ష్యం చెప్పేసింది. హల్లెలూయా. సాక్ష్యం అంటే అదే కదా, మన అనుభవాలు మనం చెప్తాం. ఈరోజు ప్రభు చెప్పిన సాక్ష్యాన్ని వారు అంటున్నారు, తప్పు పడతా ఉన్నారు. నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా అందుకు యేసు అంటున్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి వెళుదునో నేను మాత్రమే ఎరుగుతాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను, మళ్ళీ ఎక్కడికి వెళతాను, నేను మాత్రమే ఎరుగుదును. కాబట్టి అక్కడే చక్కని మాట అంటున్నాడు కదా, నేను సాక్ష్యము చెప్పుకొని నా సాక్ష్యము, నన్ను గురించి నేను చెప్పే సాక్ష్యము సత్యమే. నన్ను గురించి నేను చెప్పే సాక్ష్యము. ఇవాళ ఆ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనతో వాదన పెట్టుకున్న కాలంలో ప్రభువుని నమ్మింది చాలా తక్కువ మంది. ఆ రోజు యేసుక్రీస్తుని నమ్మింది చాలా తక్కువ మంది ఆ రోజున. కానీ ఈ రోజున ఆ సత్యము చూడండి, ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్ళిపోయింది ఈ రోజున. హల్లెలూయా. ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్ళి ఈ రోజున మరి ఎన్నో దేశాల్లో ఈ రోజున దేవుని సువార్త ప్రకటించబడింది. సత్యము అని నమ్మారు ఈ రోజున. ఆయనే మార్గమని, ఆయనే సత్యమని, ఆయనే జీవమని నమ్మారు ఈ రోజు. ప్రపంచవ్యాప్తంగా నమ్మి ఈ రోజున మనబోటి వారి దగ్గర కూడా, అన్యులమైన మనబోటి వారి దగ్గర కూడా ఈ సువార్త వచ్చి సత్య సువార్త మనం కూడా నమ్మి ఈ రోజున ఆ యేసే నిజదేవుడని ఒప్పుకొని ఆయన పాదాలు ఎదుట మనం కూడా దాసోహం అయిపోయాం. హల్లెలూయా. అది వాక్యం. కాబట్టి ఎంత చెప్పినా కూడా పరిచయాలు నమ్మలే, శాస్త్రం నమ్మలు, యూదులు నమ్మలేదు. కిందకు వచ్చినాక అక్కడ అంటున్నాడు కదా, నేను ఎక్కడి నుంచి వస్తున్నాను, ఎక్కడికి వెళ్తాను నాకు తెలుసు, నేను ఎక్కడి నుంచి వస్తానో ఎక్కడికి వెళ్తానో మీకు తెలియదు.
అవునా కదా? అర్థమైందా? సో యేసునే దేవుని కుమారుడిగా అంగీకరించిన వీరు ఇవన్నీ ఏం పడతాయి వాళ్ళకి ఎంతసేపటికి ఏ పద్ధతిలో ఉన్నారంటే మత సంబంధమైన పద్ధతిలో ఉన్నారు. చక్కగా మనం చెప్పాను కదా, చక్కగా పెద్ద పెద్ద అంగీలు వేసుకొని పీఠాధిపతులుగా కూర్చొని కనీసం ఇటు వస్తువు అటు కదపకుండా ఏమాత్రం పని చేయకుండా శుభ్రంగా మనుషుల ప్రలోభాలు పెట్టి బలులు లేకపోతే అర్పణలన్నీ తింటా కూర్చొని వీళ్ళంతా కూడా పూర్తిగా దేవుణ్ణి అనుభవిస్తున్నారు తప్ప, ఆస్తులు అనుభవిస్తున్నారు తప్ప, ధనం అనుభవిస్తున్నారు తప్ప ప్రభు యొక్క ప్రేమను అనుభవించట్లేదు ఈరోజు. హల్లెలూయా. లేఖనాలు మనం చూసాం రోజు. వీళ్ళంతా ఏం కోరుకుంటారంటే, ఒక రకంగా ఒక మాట చెప్తాను గమనించండి. వీరికి బాగా ఏం కావాలంటే అందరూ బలులు అర్పించాలి. బలులు ఆ కాలంలో బలులు అర్పించాలంటే ముఖ్య కారణం ఏంటి? తప్పులు చేస్తే బలు అర్పించేవారు. చెప్పండి, తప్పు చేస్తే తెలుసు కదా మీకు. తప్పులు చేస్తే పాప పరిహారార్థ బలి, రక్తం చూసి రకరకాల బలు ఉండే కదా. అపరాధం చేస్తే అపరాధ బలి, రకరకాల బలు అర్పించేవారు. ఒక రకంగా నేను అనుకుంటాను, వీళ్ళు ఎందుకు సువార్తకి ఇవాళ యేసు ప్రభుకి ఎంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే, ప్రభు చెప్పేదంతా సత్యం. అబద్ధం ఆడద్దు, నరహత్య చేయొద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, ఇవన్నీ కూడా లేఖనాలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఆయన చెప్తున్నప్పుడు ప్రజలందరూ కూడా ఈ మాటలు విన్నారనుకోండి, విన్నారు, వీళ్ళు కాదన్నా విన్నారు. విన్నది ఈ పరిచయం మాత్రం వినలేదు, కానీ ఆనాటి కాలంలో యోదయ, సమరయ, గలిలయ 3 దేశాలు వారు విన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు విన్నంత మాత్రాన, ఈ పరిచయులు, ఈ శాస్త్రులు, యూదులు విన్నంత మాత్రాన ప్రజలందరూ వినకుండా లేరు కదా. వాళ్ళ మత సువార్తలు ఆయన ఒక కొండ మీదకి ఒక ప్రసంగం చేస్తే 1,000 మంది ప్రజలు విన్నారు. 3 దినాలు విన్నారు, కదలకుండా విన్నారు. ఆ మాటలో అంత శక్తి ఉంది, ఆ మాటలో అంత సత్యం కలిగి ఉంది, ఆ మాటలు అంత గొప్పగా వారు నమ్మారు. ఆ రోజు నమ్మారా లేదా? కాబట్టి నేను అనుకోవటం, వీళ్ళ పరిచయాలు, శాస్త్రుల యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభువుకు అడుగడుగున అడ్డం పడతాన కారణం ఏంటంటే, ప్రజలందరూ నన్ను అడిగి తప్పులే చేయాలి. తప్పులు చేయటం ద్వారా బలు అర్పిస్తారు. బలు అర్పిస్తే వీళ్ళ ఆదాయం బాగుంటుంది. ఇదే క్లియర్గా ఇదే ఉంది వాళ్ళ మనస్తత్వం. అవునా కదా? వీళ్ళు మతాధికారులుగా ఉన్నారు. శుభ్రంగా తప్పులు చేస్తే అక్కడ దేవాలయం ముందే ఉంటుంది కదా, గొవ్వలు రకరకాల వ్యాపారం అంతా ఉంది, అక్కడే కొనాలి, ఎన్ని కూడా ఇక్కడ బలు అర్పించాలి, ఇలా వ్యాపారం బాగుంటుంది. ఇది బాగుంది వీళ్ళకి. ఏది బాగుంది? ఆడికి కనుక 38 సంవత్సరాలు కోనేటి దగ్గర పడి ఉన్నవాడికి ఆ పడి ఉండటమే బాగుంది. ఆడికి అసలు వెళ్ళాలని కానీ వచ్చేవారు గోడు 38 సంవత్సరాలుగా కొన్ని 100 మంది బాగుపడుతున్న బెతెస్డా కోనేరులో, వీడికి మాత్రం అసలు ఆ యొక్క ఆలోచనే లేదు. ఈరోజు ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి చూచి వాడు గద్దించి, నువ్వు పరుపెత్తుకుని పొమ్మని అక్కడి నుంచి గద్దిస్తే తప్ప వాడు బాగుపడలేదు. హల్లెలూయా. ఇప్పుడు ఈ మతాధికారులు, పరిచయుల యొక్క, శాస్త్రుల యొక్క వీళ్ళ ఆలోచన అంతా ఎలా ఉందంటే, జనమంతా కూడా సత్యం తెలుసుకోకూడదు, అందుకని యేసు ప్రభుత్వ వాదన పెట్టుకుంటున్నారు. సత్యం తెలుసుకుంటే తప్పులు చేయరు, తప్పులు చేయకపోతే ఆ బల్లులు ఏం అర్పించాల్సిన పని లేదు, బల్లు అర్పించకపోతే వీళ్ళ ఆదాయం గండిపడుద్ది. వీళ్ళ ఆదాయాలకి మీరు అర్థమవుతున్న వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఇట్లా రకరకాల మాటలు, రకరకాల ఆలోచనలు. కాబట్టి ప్రభు అంటున్నారు, మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను నాకు తెలుసు, కానీ నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తాను మీరు ఎరుగరు ఈ రోజున. హల్లెలూయా. కొంచెం కిందకు వచ్చాను. నేను ఎవరికి తీర్పు తీర్చడానికి కాదు, మీరు శరీరాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారు. మీరు శరీరాన్ని బట్టి. కానీ రోజున నేను తండ్రి ఒకటమే ఉన్నాలాగిన ఖచ్చితంగా రేపోతాను. నేను తీర్పు తెచ్చినా రేపోతాను, నేను సరిపోతాను తప్ప తీర్పు తెచ్చిన మీరు సరిపోరు అన్నాడు యేసు. తీర్పు తెచ్చడానికి ఎవరు సరిపోతారు చెప్పాలి? అందరూ చెప్పాలి. యేసు సరిపోతాడు. ప్రభు యేసుక్రీస్తు తప్ప ఎవరు సరిపోండి అన్నాడు. హల్లెలూయా. అసలు ఏం అర్థం కావట్లేదు వారికి. ఇవ్వాలంటే మనకు కూడా అర్థమై సచ్చేది కాదు. యేసు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన చెప్తున్న ప్రతి మాట మనకు చక్కగా అర్థమవుతుంది ఈరోజు. నిజమే, యేసు ప్రభు నిజదేవుడు, నిజరక్షకుడు, దైవ కుమారుడు, మనుషు కుమారుడికి ఇలా వచ్చాడు. మానవుల తప్పులన్నీ కూడా ఆయన గద్దించాడు, ఎత్తి చూపించాడు. మానవుల్ని సన్మార్గం నడిపించడానికి అని వచ్చారు. సత్యం తెలుసుకుని ప్రభువుని అంగీకరించిన ప్రతివాడు కూడా, ఆయన శిలువ త్యాగాన్ని అంగీకరించిన ప్రతివాడు కూడా చక్కగా ఈ రోజున రక్షణ మార్గంలో ఉంటాడు. లేకపోతే నీ రక్షణ మార్గం ఇక్కడి వరకే కాదు, నిత్య జీవాన్ని పోయేదాకా మనకు తోడే ఉంటుంది. హల్లెలూయా. ఆ యేసులో మనం ఉంటే, ఆ ప్రభువులో మనం ఉంటే ఈ రోజున ఆ భయంకరమైన నిత్య నరకాగ్ని తప్పించబడతాం అనేది ఈ రోజున మనకు కూడా ప్రభువును అంగీకరించడం ద్వారా మనకు అర్థమైంది. రోజు మరి అంగీకరించలేదు కదా, అది వచ్చింది. వారంతా కూడా ఏం చేయాలి? అంగీకరించకపోగా ప్రతి మాటకి కూడా ప్రభుత్వ వారంతా కూడా ఏం చేస్తున్నారంటే వాదన పెట్టుకున్నట్టుగా ఇక్కడ లేఖనాలు మనం స్పష్టంగా కనపడతాం. సరే, కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనం 31వ వచనం వచ్చేద్దాం. కాబట్టి యేసు యూదులతో నిలిచిన వారైతే, చూడండి, నమ్మితే ఏం చేయాలి? ఇప్పుడు దేవుని మాటలు, వాక్యం ఉన్న మన జీవితాల్లో చెప్పంగా కొంతమంది అన్న నమ్మారంటే ఆ రోజు. మామూలు ప్రజలే కాదు, యూదుల్లో కూడా కొంతమంది నమ్మారు. హల్లెలూయా. గతంలో మీతో చెప్పాను, అరిమత్తపు యేసేపు లాంటి యేసుప్రభు దేహాన్ని తీసుకువెళ్ళి తన సమాధిలో, తన కొరకు తొలిపించిన సమాధిలో పాతిపెట్టిన వాళ్ళ అరిమత్తపు యేసేపు లాంటి యూదుడు కూడా మారారు. కొంతమంది యూదులు మారారు. వాళ్ళ వాక్యం గద్దిస్తున్నప్పుడు అందరూ అలాగే ఉండరు కదా, కొంతమంది మారారు ఆ రోజు కూడా. హల్లెలూయా. సరే, చూసినప్పుడు అక్కడ ప్రభు అంటున్నారు, నా వాక్యం ముందు నిలిచిన వారైతే మీరు నాకు శిష్యులై ఉంటారు.
అంటే వాళ్ళు యేసు ప్రభువుని వెంబడించే ప్రతి వారం కూడా బాగా గమనించండి, దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. వాక్యము ప్రభు వేరు కాదు, మళ్ళీ చెప్తున్నా, వాక్యమే 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 చెప్పాలి అందరు. వాక్యమే అంటే అందరికీ తెలిసిన విషయమే కదా. ఆది అందు ఏముంది? వాక్యం ఎవరి దగ్గర ఉంది? వాక్యమే. మన నూటికి నూరు పాళ్ళు వాక్యము దేవుడు వేరు కాదు కదా. వాక్యం అందు నిలిచిన వాడైతేనే దేవుని శిష్యుడు అవుతాడు. అందుకని వాళ్ళ వాక్యం ఏం చెప్పింది అది చేయాలి. మరి వాక్యం ఏం చెప్పింది? విధవరాళ్ళు శుభ్రంగా లాగేసుకోమందా, లేదా బళ్ళు అర్పించమందా, లేకపోతే వారు చేసే తప్పులన్నీ గతంలో నేను 4 వారాలు చెప్పాను కదా, అవన్నీ కూడా చేయమని చెప్పిందా? కాబట్టి ఈ రోజున సహోదరి సోదరు వాక్యం ముందు నిలిచిన వాడే దేవుని శిష్యుడు అవుతాడు. వాక్యం ఏం చెప్పింది? తగ్గించుకోమని, ప్రేమించమని, ఆ విధంగా మరి సర్దుకోమని, ఆ విధంగా సహించమని, ఆ విధంగా అనేక మందిని ప్రేమగా చూడమని. వాక్యం ఏం చెప్పిందో అది చేయలేకపోతున్నారు యూతులు, పరిచయులు, శాస్త్రులు. కిందకు వచ్చేద్దన్నమాట. నాకు సాక్షులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వాక్యమందు నిలుస్తుంటే మీరు నాకు శిష్యులు అవుతారు. శిష్యులైతే సత్యాన్ని గ్రహిస్తారు. చెప్పండి, శిష్యులైతే సత్యమును గ్రహిస్తారు. సత్యమును గ్రహించిన ఎడల సత్యము మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. సత్యం మిమ్మల్ని అప్పుడు చూడండి, అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మనకేమనిపిస్తుంది చెప్పండి? దేవుని వాక్యం ఏంటంటే మన జీవితాల్లో అబద్ధము, అసత్యము, అక్రమం ఎవరితో చేసి గుంబాలు మనం ఎందుకు కూడబెట్టాలి? ఇక్కడ ఎంత తిప్పలు పడ్డా ఉండేది 70-80 ఏళ్ళు. అది అధిక బలం అయితే 80 ఏళ్ళు. ఖచ్చితంగా ఈ లోపల సమస్త విడిచిపెట్టి పోవాల్సిందే. రేపొద్దున మన క్రియలు మన వెంట వస్తాయి. అవునా కదా? ప్రభు మనకు నేర్పిన సత్యం, ప్రభు మనకు నేర్పిన వాక్యం ఈ రోజు ఏది ఏమైనా కూడా నా జీవితంలో ఎవరి స్వార్థం ఏంటంటే, అయ్యా నేను మాత్రం నా ఆత్మ కావాలి, రేపొద్దున ఆయన స్థానాన్ని నిత్యరాజ్యం నాకు చోటు కావాలి, ఇది శాశ్వతం కాదని మనం నమ్ముతాం. ఇక్కడ కోసం మనం పాపులాడాం కదా. వాళ్ళది ప్రభు మనకు నేర్పారు ఈరోజు. హల్లెలూయా. సత్యము మనల్ని స్వతంత్రం చేసింది ఈరోజు. అప్పుడు మనం ఏ కాడి కింద లేము, ఏటి కోసం పాకులాడాం, ఏ గొడవలు లేవు ఈరోజు మన మధ్య. ఇప్పుడు ఈ లోకంలో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని బాగా ఆశలు ఉంటేనే కదా గొడవలు వస్తాం. నాది నాది నీది, నాది నాదని బాగా దాని మీద యావుంటేనే కదా గొడవలు వచ్చి పడతాయి. ఇవాళ అసలు దేవుని వాక్యం మనకు బాగా అర్థమైతే, అసలు ఈ లోకమే శాశ్వతం కదా బాబు, ఏ ఉండపోయి నీ పెద్ద ఇంపార్టెంట్ కాదు, వీటి కోసం కాదు నేను పోరాడవలసింది, దేవుని చిత్తం కొరకు, దేవుని కృప కొరకు నేను పోరాడాలని మనం కోరుకుంటే తప్పక దేవుని కృప మనకు స్వతంత్రం. హల్లెలూయా. అందుకని అక్కడ వాక్యం ఉంది చక్కని మాట, సత్యము మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. సత్యం మనల్ని ఏం చేస్తుందంటే స్వతంత్రం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రకారం మనం ముందుకెళ్ళే వారి కొంచెం కిందకి ఫోన్కి. మేము అబ్రహాము సంతానము, మేము ఎవ్వరికి ఎన్నటికీ దాసులై ఉండలేదే. చూడండి, ఇప్పుడు ఒప్పుకునే బ్యాచ్ కాదు కదా వీళ్ళు. అవునా కదా? ఒప్పుకునే బ్యాచ్ కాదు కదా. ప్రభు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచి వాక్యం అందు నిలిచి ఉంటే మీరు స్వతంత్రం వస్తాయా. అప్పుడు ఈ లోకం మీదకి వ్యామోహం ఉండదు. ఈ విధంగా ఈ బలుల మీద, ఆటి మీద, ఏటి మీద పడి, మనుషుల మీద పడి పీక్కు తినే మనస్తత్వం మీలో ఉండదు. సత్యం మీకు అర్థమైనప్పుడు ఎవరికాడు భయం కలిగి ఆత్మరక్షణ మీద దృష్టి పెడతాం. హల్లెలూయా. ఎవరికాడు ఏం పెడతాం? ఆత్మరక్షణ. నేను రక్షించబడాలి, నా ఆత్మ రక్షించబడాలి, నాకు వాక్యం అర్థమైంది, ఆ రక్షించేది యేసు ప్రభు తప్ప మరెవరు కాదని అర్థమైన రోజున దాని మీద మనం దృష్టి పెడతాం. అది ప్రభు చెప్పి ఆ సత్యం మందు మీరు నిలిచే, సత్యం మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. వీళ్ళంటారు మేము అబ్రహాము సంతానం కదా. అయితే యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి? మేము అబ్రహాము సంతానం కాదా? ఆ విధంగా చదువు అక్కడ ఏముంది? మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడను. అరే, ఇప్పుడు అబ్రహాం సంతానం అయితే ఎవరికి దాసులై ఉండకూడదని వాక్యం ఉంది. ఈ రోజున ఎవరికి దాసులు? వాళ్ళ మనుషులు కాదు, మనం దాసులం. వచ్చింది ఎవరో కాదు కదా, దేవుడే నరావతారిగా వచ్చాడు ఈ రోజున. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున అర్థం చేసుకుని ఆలోచన కలిగి, ఎవరికి ఏనాడు మేము దాసులై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడతారని నువ్వు ఎలా మాతో చెప్పుచున్నావని. నువ్వు ఎలా మాతో, నేను మాట అంటాను, మీరు చెప్పండి. ఇప్పుడు మనకు అర్థమయ్యేదాన్ని బట్టి వారు చాలా రకాల బంధకాల చేత బంధించబడాలి లేదా? నేను అంటాను, అబ్రహాము సంతానం, మేము అసలు నీకు దాసులం అవ్వమంటున్నారు ఈ రోజున. నేను అంటున్నాను, ఒక మాట ఉంది వాక్యంలో, ఎవడైతే దేనికైతే లోబడుతున్నాడో దానికి వాడు దాసుడు అయిపోతాడని బైబిల్ సెలవిస్తాం. ఇప్పుడు అసలు వారందరూ కూడా పరిచయాలు కానీ, శాస్త్రులు కానీ, యూదులు కానీ దేనికి లోబడిపోయారంటే మనకు తెలుసు కదా, అన్నిటికీ లోబడిపోయారు. ధనానికి, పదవులకి, పలుకుబడికి, హోదాలకి, అవునా, వీటన్నిటికీ, పనికిమాల వాటన్నిటికీ వారు లోబడిపోయారు. అందుకని వారు ఎవరి కింద ఉన్నారంటే, అసలు అబ్రహాం సంతానాన్ని చెప్పుకుంటున్నారు కానీ అబ్రహాం లక్షణాలు ఒక్క లక్షణం లేదు వారి జీవితాలు. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ గారు అబ్బాయి అయిపోతే పాస్టర్ గారి యొక్క నీతి అంతా వచ్చేద్దా? వాళ్ళలో కూడా క్రియలు కావాలి, వాళ్ళలో కూడా సొంతంగా ప్రభువుని తెలుసుకోవాలి, వాడు కూడా పశ్చాత్తాపం పొందాలి, వాడు కూడా ప్రార్థన చేసుకోవాలి. చేయాలా వద్దా? ఖచ్చితంగా వాడు కూడా ప్రార్థన చేయాలి. చేస్తేనే తప్ప, లేకపోతే ఇది వంశపారంపర్యంగా వచ్చేది కాదు ఈరోజు. అందుకని అసలు ప్రభు చెప్తున్నమాట, అబ్రహాం సంతానం మురిసిపోతున్నారా బాబు, అసలు మిమ్మల్ని స్వతంత్రంగా చేయదు అది. ఈ రోజున మీలో ఉన్న క్రియలు బాగోలేదు. అబ్రహాం సంతానం అయితే మంచిదే, దేవుడు అది తప్పు పట్ల, మరి క్రియలు కూడా బాగుండాలిగా. బాగుండాలి వద్దా? ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాన్ గారు మత్తయి సువార్తలో గద్దించాడా లేదా? అవునా? అబ్రహాం సంతానం అని మీరు గర్వించమాకండి.
అబ్రహాం సంతానం అని గర్వించమాకండి. అవసరమైతే ఈ రాళ్లను తన పిల్లలుగా చేసుకొని దేవుడు తన నామానికి మహిమ తెచ్చుకోగలడు. హల్లెలూయా. మారు మనస్సు పొందంటారు ఆయన. ఇప్పుడు కన్నా మారు మనస్సు తగ్గ ఫలాలు ఫలించండి. 2 విషయాలు ఉంటాయి. ప్రతి వ్యక్తి మారు మనస్సు పొందాలి, మారు మనస్సు తగ్గ ఫలాలు. యోహాను సువార్త 3 అధ్యాయాన్ని గద్దించాడా లేదా? బ్రహ్మాండం గద్దించాడు. యేసు ప్రభు రాకముందు మొట్టమొదటి గద్దింపు యోహాను గారిది, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. అబ్రహాం సంతానం నిర్ణయమాకండి. అందుకని వారందరూ మనస్తత్వాలు అప్పుడు యోహాను గారు చూశారు కదా, చూసి ఆయన గద్దించాడు, స్పష్టంగా గద్దించాడు. ఎవరైనా బాప్తిస్మం ఇచ్చు యోహాను ఏమిస్తున్నాడు? ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు. హల్లెలూయా. అందుకని ఆ రోజునే ఒక మార్పు మనం స్పష్టంగా చూసాం. మారు మనస్సు పొందండి. ఏం పొందాలా? మనస్సు మార్చుకోండి. ఇప్పుడు కన్నా అమ్మా అబ్రహాం సంతానం అని విర్రవేగమాకండి. మారు మనసు పొందడమే కాదు, మారు మనసు తగ్గ ఫలాలు మీరు ఫలించండి. ఇప్పుడు మన మీద కూడా ఆ బాధ్యత ఉంది. ఇప్పుడు మారు మనసు పొందాము, ఉన్నారు అందరూ ఇక్కడే. రెండో పని ఏం చేయాలి? మారు మనసు తగ్గ ఫలాలు మనం కూడా దాన్ని తగ్గట్టుగా జీవించాలి, తగ్గ ఫలాలు మనం ఫలించాలి ఈరోజు. హల్లెలూయా. ఈ మాట చెప్పి యోహాను గారు ఏమన్నాడు తెలుసు కదా? గొడ్డలు చెట్టు మీద ఉంచబడింది. అవునా? ఆ విధంగా మాట వినని మారు మనసు పొందని ప్రతి చెట్టును కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. హల్లెలూయా. నిర్మోహమాటం అన్నాడు యోహాను గారు గద్దింపులు. కాబట్టి ఇవాళ ప్రభు కూడా అదే చెప్తున్నాడు. ఇక్కడ స్పష్టంగా చూసినప్పుడు చక్కని మాట చదువు అక్కడ మాట. అందుకు యేసు మీరేం చేస్తున్నారు? వీళ్ళు చేసేదంతా పాపమే కదా. ఇప్పుడు 4-5 వారాలుగా మీరు విన్నారు కదా వాక్యం. ఒక్కటన్నా మంచి పని చేశారు వీళ్ళు? అసలు ఒక్కటన్నా? చేసేదంతా కూడా అతిక్రమాలు, మాట ఆజ్ఞాతిక్రమం. కాబట్టి పాపము చేయవారు మీరు చేసే పనులన్నీ కూడా పాపమే కనుక పాపము చేయవాడు పాపమునకు చెప్పాలి. పాపమునకు ఇందాక వీళ్ళు ఏమన్నారు? మేము అబ్రహాం సంతానము, మేము ఎవరికి దాసులుగా ఉండమన్నారు. యేసు ప్రభు ఏమంటున్నాడు? వాక్యమునకు లోబడితే వాక్యమునకు దాసులు అవ్వండి అంటాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వాక్యమునకు దాసులు అవ్వండి, వాక్యమునకు లోబడండి. నిజమే, దేనికి లోబడితే దానికి దాసులం అయిపోతాం. అందుకని వాళ్ళు మనందరం దేనికి లోబడాలి? యేసు ప్రభుకు లోబడాలి, వాక్యానికి లోబడాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి. హల్లెలూయా. అప్పుడు ఆ ప్రభావం మన మీద ఉండడానికి అవకాశం ఉంది. కిందకు వస్తే అక్కడే మాట చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో. ఇప్పుడు పనివాడిని మనం పెట్టుకున్నాం, ఇంట్లో పెట్టుకుంటాం, పక్కన అవుట్ హౌస్ ఇస్తాం, లేకపోతే వచ్చిపోయి పని చేసేలాగా పెట్టుకుంటాం. ప్రభు ఏం కోరుకుంటున్నాడు? అందరిని ప్రేమించే చెప్తున్నాడు, మీరందరూ కూడా దేవుని ఇంట్లో వారుగా ఉండాలి, దేవుని ఇంట్లో వారికి ఉండాలి. కానీ మీరు పాపమునకు చోటు ఇవ్వటం ద్వారా, పాపానికి దాసులు అయిపోవడం ద్వారా దేవుని ఇంట్లో చోటు కోల్పోయారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఇంట్లో ఏం కోల్పోయారు? మీరు చోటు కోల్పోయారు. కిందకు వస్తే అక్కడే మాట. కుమారుడు అయితే ఎల్లప్పుడూ కూడా. కుమారుడు అంటే అర్థం ఏంటి? స్వాస్థ్యం వాడు. అక్కడే ఉంటాడు, ఇంట్లోనే ఉంటాడు. అందుకనే వాళ్ళ యేసు ప్రభు కోరిక వాళ్ళతో కూడా చెప్పే మాట, మీరు కూడా మారు మనసు పొందితే మీరు కూడా దేవుని ఇంటిలో దేవుని బిడ్డలుగా, దేవుని కుమారులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నానని ప్రభు చెప్తున్నాడు. తప్పులు సరి చేసుకోమనే ప్రభు చెప్పారు, చేసుకోవట్లే వారు. కిందకు వస్తే అక్కడే మాట. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినాడలా. ఎవరా కుమారుడు? మీతో మాట్లాడేవాడే కుమారుడు. అరే ఒక మాట చెప్పండి, ఇట్లా చక్కగా మాట్లాడితే సమరస్త్రీ నమ్మిందే వెంటనే? నమ్మిందా లేదా? ఒక్క మాట 4 మాటలు మాట్లాడేటప్పటికి యాకోబు బావి దగ్గర వాళ్ళిద్దరి మధ్య కాసేపు సంభాషణ జరిగేటప్పటికి బ్రహ్మాండంగా తప్పులని ఒప్పేసుకొని అంత గొప్పగా చెప్పగలిగినవాడు, ఇంత గొప్పగా మాట్లాడగలిగినవాడు నిజంగా ఆయన క్రీస్తు కాక మరెవడని ఆమె నమ్మింది. కానీ వీళ్ళు నమ్మట్లేదు. బాగా చదవచ్చు కదా, నాకు చదువు రాదు. అందుకనే ఇప్పుడు కూడా అదే జరుగుతుంది లోకం. హల్లెలూయా. చదువు వచ్చినాడు పేడ చుట్టూ తిరిగి వాట్ ఇస్ దిస్ అంటాడు. మామూలుగా మీరైతే పేడ అని చెబుతారు. చదువుకున్నాడు ఏం చేస్తారు? దాని చుట్టూ తిరిగి వాట్ ఇస్ దిస్ అంటాడు. అది పరిచయుల యొక్క చదువు సంఖ్యలు, పరిచయుల యొక్క జ్ఞానం అలా ఉందన్నమాట. కిందకు వచ్చేస్తే మీరు అబ్రహాం సంతానం అని నాకు తెలుసు, అయినను మీలో నా వాక్యమునకు మీరు ఏమంటారా? హల్లెలూయా. ఇప్పుడు ఎవరి సంతానం అయినా ఒక మాట మీరు చెప్పాలి, రేపు పొద్దున మనందరి బిడ్డలు ఉంటారు. మన బిడ్డలైనంత మాత్రం దేవుని కృప వారి మీదకి వచ్చేద్దా? వారు కూడా ఏం చేయాలి? పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, మోకాళ్ళు వేయాలి దేవుని ఎదుట. వారు కూడా చిన్న ప్రార్థన చేసుకోవాలి, చేయాలి కదా. ఒక కాలం వచ్చినాక, వయసు వచ్చినాక వాక్యమును వారిలో నిలుపుకొని, వాక్యం అర్థం చేసుకొని, పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు రక్షకుడుగా వారు కూడా ఒప్పుకొని బాప్తిజం పొందాలి వద్దా? పొందితేనే దేవుని బిడ్డలు అవుతారు తప్ప వారసత్వంగా వచ్చేది కాదు. ప్రభు అంటున్నారు, నాయన మీరు అబ్రహాం సంతానం నాకు తెలియదా? అబ్రహాం సంతానం నాకు తెలుసు, కానీ ఆ వాక్యమునకు మీ హృదయాల్లో చోటం లేదు, నా మాటలకు మీ హృదయంలో చోటు ఇవ్వాలి. కిందకు వస్తే మాట లేదు కనుక అది అసలు లైన్లోకి వచ్చారు. నన్ను 7వ అధ్యాయం 1వ వచనం పేజీ వెనక్కి ఒక్క మాట చూసి వచ్చేద్దాం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదికినందున
సంచరించనొలక గలిలయలో సంచరించుచుండెను. గలిలయలో సంచరించుచుండెను. హల్లెలూయా. యూదులు యేసును చంప వెతుకుతున్నారు. ఇది ఒకటి అండర్లైన్ చేసుకోండి. అందరూ ఉన్నారు, అందరు ఇక్కడే ఉంటారుగా. భలే వాళ్ళు, మేము వదిలిపెట్టుకుని మేము ఆడిపోతాం. అత్తేమో నేను వదిలిపెట్టుకుని మీరు ఎక్కడికి వెళ్తారు. కాబట్టి సహోదరి సహోదరుడా, వాక్యాలకు వద్దాం. చంప వెతుకుతున్నారు, అర్థమైంది కదా. ఇప్పుడు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్నారు, వీళ్ళు అబ్రాహాము సంతానం అని చెప్పుకుంటున్నారు. అవును కదా, అబ్రాహాము సంతానం చెప్పుకుంటున్నారు. కిందకు వస్తే ఇప్పుడు వాక్యం 8వ అధ్యాయంలో, నేను నా తండ్రి యొద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి ఎదుట వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పెను. నేను నా తండ్రి వద్ద చూచిన సంగతులే నేను బోధిస్తున్నాను. ఏ ఉద్దేశం చేత పరలోకపు తండ్రి నన్ను ఈ లోకానికి పంపించారో ఆయన బోధించమన్న సంగతులే నేను మీకు బోధిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాటలు ఎప్పుడూ సత్యమే. మనసు మార్చుకోమంటున్నాడు, బ్రతుకు మార్చుకోమంటున్నాడు, జీవితాలు మార్చుకోమంటున్నాడు, చెడ్డ క్రియలు ఉంటే మార్చుకోమంటున్నాడు. మార్చుకోమని అని చెప్తాడు. మనస్సు మారాలి, మారు మనస్సు పొందాలి. చెప్పండి, మనస్సు మారాలి, మారు మనస్సు పొందాలి. ఇవి జరగాలి అంటే వాక్యమునకు చోటు ఇవ్వాలి. హృదయంలో వాక్యానికి ఏమివ్వాలి? వాక్యమే కదా మన బ్రతుకును సరిచేసేది. వాక్యం తప్ప ఎవరికి శక్తి ఉంది? అందుకనే ప్రభు అన్నారు, మరి నా అంతటా నేను ఏది బోధించట్లేదు, కానీ నా తండ్రి దగ్గర ఏవైతే సంగతులు ఉన్నాయో ఆ సంగతులు నేను మీకు బోధించున్నాను. ఆ ప్రకారం మీరు కూడా మీ తండ్రి యొక్క వినిన వాటిని జరిగించున్నారని వారితో చెప్పాడు. ఇదేంటో నేను చెప్తాను ముందుకెళ్ళినాక. అందుకు వారు మా తండ్రి అబ్రహాము అనేది, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసినట్టు చేయాలి. ఉన్నారు అందరు ఇక్కడే. మీరు అబ్రహాము పిల్లలు అని చెప్తున్నారు కదా. అబ్రహాము పిల్లలైతే అబ్రహాం ఏం చేశాడు అది చేయాలి. అబ్రహాము ఎక్కడన్నా ఎవరినన్నా చంపాడా? చంపదూచాడా? దేవుని బిడ్డ తోటి వాడిని చంపాలనుకుంటాడా? ఇది ఒక్కటే ప్రశ్న. హల్లెలూయా. అందరూ చెప్పాలి. దేవుని బిడ్డ అయిన వారు, దేవుని బిడ్డను అంటున్నారు కదా పరిచయులు, యూదులు అందరూ చెబుతున్నారు కదా, దేవుని బిడ్డ అయిన వాడు ఎవరినన్నా చంపాలని అనుకుంటాడా? 7వ అధ్యాయంలో వారు ఏమనుకుంటున్నారు? యేసును చంప వెతుకుతున్నారు. ఎవరో కాదు, యూదులే. యేసు ఎవరు? యూదుడే, వాళ్ళలో పుట్టినవాడే. ఒక వ్యక్తిని నువ్వు చంపాలి అనుకుంటున్నావంటే నీకు వాక్యం ఏమర్థమైంది? ప్రభువాదుడు డైరెక్ట్ క్వశ్చన్, ఎంతకన్నా ఏం కావాలి? ఎంతకన్నా ప్రశ్న ఏమైనా కావాలా వారికి? అబ్రహాము ఆ తండ్రి అని చెప్తున్నాడు. అబ్రహాము ఏనాడన్నా ఎక్కడన్నా ఎవరన్నా చంపాడా? హల్లెలూయా. చంపాడా? ఎన్ని కష్టాలు పడ్డా దేవుని మాట నమ్ముకొని కడుపులో కాళ్ళు పెట్టుకొని కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు అబ్రహాం. అవునా? వారి సంతానం ఆయన సంతానం అని చెప్పుకుంటారు. మీరు నన్ను చంప వెతుకుతున్నారు. ఆయన చేసిన క్రియలు ఎక్కడ, మీ క్రియలు ఎక్కడ అని ప్రభు అడుగుతున్నాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మీ అందరికి అర్థమైంది ఒక దెబ్బతో? అర్థమైందా? ఇప్పుడు అబ్రహాము సంతానం చెప్పుకోవడానికి అసలు సరిపోతారా? క్రియలు ఉండయా? ఒక వ్యక్తిని చంపాలి, పైగా యేసును చంపాలనుకున్నా, యేసు ఎందుకు చంపాలనుకున్నా నేను చాలాసార్లు మీతో చెప్తున్నాను. ఆయన సత్యం చెప్తున్నాడు. ఆయన చెప్పేది ఎరిగి నచ్చట్లా. అబద్ధం ఆడొద్దు అంటున్నాడు, తప్పు చేయొద్దు అంటున్నాడు, విధవరాలను ప్రేమించమంటున్నాడు, వారి ఇల్లు దిగమంగొద్దు అంటున్నాడు, నీతిగా బ్రతకమంటున్నాడు. ఆయన చెప్పే మాటలు వీరికి నచ్చట్లా. కాబట్టి నచ్చనప్పుడు ఏం చేయాలంటే లేపేయాలా? అదేనా చేసే పని? అదేనా దేవుడిని అయితే? దేవుడు మెచ్చుకుంటాడు ఈ భక్తి ఎక్కడన్నా? ఎవరైనా చంపితే దేవుడు మెచ్చుకుంటాడా? హల్లెలూయా. కిందకు వద్దాం అక్కడ మాట. అది ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? సత్యం నేను చెప్పాను, మీరు నన్ను చంప వెతుకుతున్నారు. చంపమని ఉన్నప్పుడు ఒక అన్యుడి దగ్గరికి వెళ్తామండి. ఒక మాట చూడండి, ఒక అన్యుడి దగ్గరికి వెళ్తాం, దేవుని సువార్త ప్రకటిస్తాం, సత్యాన్ని బ్రతుకు మార్చుకొని చెబుతున్నాం. అది మనం చంపేస్తున్నాడా? వీళ్ళకన్నా అన్యుడి మెరుగేమో ఉండారు ఇక్కడే. ఇష్టమైతే తింటున్నాడు, ఇష్టం కాకపోతే ఏమో బాబు నాకు ఇష్టం లేదని తల ఉంచుకొని వెళ్ళిపోతున్నాడు. పాంప్లెట్ ఇస్తే తీసుకుంటున్నారు, కొంతమంది పాంప్లెట్ ఇస్తే కూడా మాకు వద్దులే నచ్చలేదని పంపించేస్తున్నారు. అవునా కదా? అది అన్యుడుకున్న నీతన్నా, అన్యుడుకున్న జ్ఞానం అన్న వీరు లేకుండా పోయింది. పైగా యూదులు అందుకనే మళ్ళీ చెప్తున్నా, హెడ్డింగ్ పెట్టాను 4 వారాలు, పరిచయలు నీతి మనలో రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని కిందకు వస్తే అక్కడ మాట, అది అబ్రహాం అలా ఎక్కడ చేశాడు? దేవుడు ప్రభువున యేసుక్రీస్తు వారు అన్న అబ్రహాం ఎక్కడా కూడా అట్లాగా చేయలేదు. కిందకు వస్తే మీరు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు. వీళ్ళు అంటారు ఎంతసేపటికి మా తండ్రి అబ్రహాం అంటాడు. యేసు అంటాడు మీ తండ్రి క్రియలే చేస్తున్నారు అంటాడు. ఆ తండ్రి ఎవరో ఇప్పుడు మనకు తేలాలా? ఆ తండ్రి ఎవరో మనకి తేలాలా చెప్తాడు. అది కూడా ప్రభు చెప్తున్నారు. కిందకు వస్తే కొంచెం ఘాటుగా, ఆ పదం అట్టుంది కానీ కొంచెం ఘాటుగా, మాకేమేం లేదు, మాకు ఖచ్చితంగా దేవుడు ఒక్కడే మాకు తండ్రి. దేవుడు ఒక్కడే మాకు తండ్రి అయితే యెహోవా దేవుడు ఎక్కడన్నా ఎవరినన్నా చంపమని చెప్పాడా? హల్లెలూయా. అవునా? సత్యం చెప్పిన వాడిని చంపమని చెప్పాడు ఎక్కడన్నా? లేకపోతే అబ్రహాం ఎక్కడన్నా ఎవరన్నా సత్యం చెప్పిన వాడిని చంపమని చెప్పాడా? వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారు? యేసును ఖచ్చితంగా చంపాలి అనుకుంటున్నారు. కాబట్టి కిందకు వస్తే దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమించాలి. నేను దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చి ఉన్నాను,
ఆయన నన్ను పంపెను. మీరెలా నా మాటలు గ్రహింపకున్నారు. ఆయనే నన్ను పంపాడు, నా అంతటా నేను రాలా. హల్లెలూయా. నేను అనుకోవటం వాళ్ళు అక్కడికే ముందు ఇంటి వారిని బాగు చేయమని పంపాడు యేసు. అవునా కదా? ఇంటి వారిని బాగు చేయమని. ఎందుకంటే ఇన్ని తప్పులు ఏళ్ళలోనే ఉండే, అసలు భయంకరమైన తప్పులు, పొరపాట్లు, ఆలోచన, మత ఛాందస్వాదం అన్నీ ఉండే ఏళ్ళలోని పూర్తిగా. కాబట్టి అక్కడ చక్కని మాట అంటున్నాను, నా అంతటా నేనే బయలుదేరి రాలేదు, ఆయనే నన్ను పంపాడు, మీరేలా నా మాటలు గ్రహించకపోతున్నారు. అవునా? మనం ఒకటి, మరి ఆ తండ్రి మీకు తండ్రి అయినప్పుడు నా మాటలు మీరు గ్రహించాలి కదా. హల్లెలూయా. ఇప్పుడు మాట నాకు మీకు చెప్పాలి. ఇప్పుడు మనం దేవుని బిడ్డలం అయితే దేవుని వాక్యం ఏ సేవకుడు వచ్చి మనతో మాట్లాడుతున్నా ఇది అర్థమవుతా లేదా? ఇప్పుడు భగవద్గీత చెప్పాను అనుకో, మనకేమర్థం అవుతుంది? అవునా కదా? మనం ఈయన బిడ్డలం కనుక ఈ విషయాలు మనకు అర్థమవుతాయి ఇప్పుడు. అవునా కదా? వాళ్ళ ఖురాన్ వచ్చి ఎవరన్నా ముస్లిం వచ్చి ఖురాన్ మన ఎదుటి వచ్చి ఇట్లాగే చెప్తాడు అనుకోండి, ఏమర్థం అవుతుంది? మనకి ఏం అర్థం కాదు. అర్థమవుతా? ఇప్పుడు ఇదే వాక్యం ఇంకో సేవకుడు ఇంకొకరు మాట్లాడినా కూడా కొంచెం అటు ఇటు మనకు అర్థమవుతా ఉంటాయి ఈ మాట ఈరోజు. హల్లెలూయా. మనందరికీ తండ్రి ఒకడు, మనందరికీ వాక్యం ఒకటి. వాక్యం ఒకటే కనుక ఆ వాక్యం ఎవరు చెప్పినా మనకు అర్థమవుతుంది ఈరోజు. కాబట్టి మీరు నన్ను గ్రహించట్లేదు, మా తండ్రి ఒకటే అని చెప్తున్నారు. పైకి వస్తే మాట, మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా. మీరు నా బోధ విననేరకుండటం వల్లనే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అది లేక ఇప్పుడు వాళ్ళ తండ్రి ఎవరో యేసు ప్రభు చెప్పేసారు. మీరెవరంట? మీ తండ్రి యొక్క, మరి మా సగం ఇంకేం మాకండి, మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. మీ తండ్రి ఎవరో చెప్పేశాడు. మీ తండ్రి, మా తండ్రి దేవుడు అంటున్నారు. మీ తండ్రి ఆయన కాదు. మీరు ఎవరి తండ్రి? మీరు అపవాది ఆ తండ్రి సంబంధాలు అయిపోయారు ఈరోజు. అందుకనే అపవాది ఏం చేయమంటది? సంపమంటది. మంచి చెప్పిన వాడిని సంపమనేది అపవాది. మంచి చెప్పేవాడిని సంపమని దేవుడు ఎక్కడా చెప్పలా. చెప్పాడు ఎక్కడన్నా? హల్లెలూయా. వాళ్ళ లేఖనాలు మనం చూసాం. ఎంతో మందిని ఆయన బాగు చేసినవాడు, స్వస్థపరిచినవాడు, రక్షించినవాడు, కాపాడినవాడు, మేలు చేసినవాడు, నిరంతరము తన బిడ్డలకు తోడే ఉంటున్నవాడు, సహాయం చేస్తున్నవాడు. ఈ రోజున అటువంటి దేవుడు మంచిగా చెబుతాడు తప్ప ఎక్కడ చెడు ఎవరు చెప్పినా కూడా చెడు చేస్తున్నాము, చెడు చేయమని చెప్తున్నాము అంటే వాడు దేవుని యొక్క బిడ్డ కాదు, మొరపాటు కూడా కాదు ఈరోజు. అందుకని అక్కడ వాక్యంలో ప్రభు అన్నారు, మీ తండ్రి యొక్క మీరు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు మీరు నెరవేర్చబోతున్నారు. మీ తండ్రి యొక్క దురాశలు అంటే మీకు ఏమొచ్చేసిందంటే బాగా దురాశ వచ్చింది, ధనాపేక్షణ దురాశ వచ్చింది. బాగా తిని కూర్చోవడం నేర్చుకున్నారు శుభ్రంగా. బాగా ఇట్లాగే తిని కూర్చోవడం, బాగా సంపాదన మీద ఉన్న దృష్టి, ధనం మీద ఉన్న దృష్టి, మరి ఆ విధంగా పదవుల మీద ఉన్న దృష్టి, పీఠాల మీద ఉన్న దృష్టి, గొప్పతనం మీద ఉన్న దృష్టి, ప్రతివాడు మాకు కనపడంగానే వందనాలు చెప్పాలి మాకొని ఆ యొక్క గొప్పతనం పలుకుబడి మీద ఉన్న దృష్టి దేవుని మీద ఎంత మాత్రం మీకు లేదు. మీ ఆత్మను రక్షించుకోవట్లేదు మీరు రోజు. హల్లెలూయా అని చెప్పి ఏమన్నాడంటే యేసయ్య, మీరు మీ తండ్రి దురాశలను మీరు నెరవేర్చుకుంటున్నారు. ఆది నుండి కూడా ఆది నుండి మొట్టమొదటి నుండి కూడా అపవాది ఏం చేస్తున్నాడు? నరహంతకుడు. చెప్పండి అందరూ కూడా, నరహంతకుడు. హల్లెలూయా. కయ్యంలో దూరింది అపవాదే. సొంత తమ్ముడిని చంపించింది అపవాది. సొంత తమ్ముడిని చంపించింది ఎవరు? ఆ రోజున ఎవరు దూరితే చేస్తాడు ఆ పని? దేవుడైతే, దేవుని బిడ్డ అయితే తమ్ముడిని చంపుకుంటాడే? చెప్పండి. తమ్ముడు ఏమైనా తప్పు చేశాడా, పొరపాటు చేశాడా, నేను కొట్టాడా, తిట్టాడా? అసలు ఏమీ లేదు కదా. మంచి తమ్ముడిని, మంచి తమ్ముడేనా? మంచి తమ్ముడు హేబేలు. మంచి తమ్ముడిని చంపింది ఎవరు? కయ్యాను. ఎందుకు చంపాడు? దురాశాతంలోకి వచ్చింది, కోపం వచ్చింది. ఇది అపవాది తంత్రమే. అందుకని ఇప్పుడు మనం అనొచ్చు ఒక మాట, కయ్యాను ఎవరి సంతానం అంటే అపవాది సంతానం అయిపోయాడు. హల్లెలూయా. క్రియలు. అందుకని మనం ఈ రోజున ఎవరినైనా మనము ఎట్లా లెక్క కట్టగలమంటే క్రియలు బట్టే కదా ఈ రోజున. దేని బట్టి? ఇప్పుడు ఒక వ్యక్తి మంచివాడా చెడ్డవాడు అనేది ఎడ తెలుస్తుంది? వాడు మాట్లాడే మాటలు బట్టి, చేసే పనులు బట్టి, వాడి ప్రవర్తన బట్టి మనం అర్థం చేసుకోం. ఒక నిర్ధారణకు వచ్చి అదే కదా ఈ రోజున. ఇవాళ ఆ రోజున మనం చూస్తే కయ్యాన్ని మనం ఈ రోజున ఎందుకు దేవుడు శాపము, దేవుని చేత శపించబడి శాపగ్రస్తుడు ఎందుకు అయ్యాడు అంటే అపవాది పనులు చేశాడు. అతను నరహంతకుడు అయిపోయాడు. ఎవరు నరహంతకుడు? నరహత్య చేయమని చెప్పేది ఎవరయ్యా అంటే అపవాది. హల్లెలూయా. మళ్ళీ రిలేటెడ్ గా చూడండి వాక్యం. పట్టుకోండి అక్కడ. అపవాది చేసే పని ఏంటంటే నరహత్య చేయమని చెప్పేది ఎవరు? అపవాది. అపవాది చేసే పని. ఇలా యేసు ప్రభు సువార్తలు చెప్పడు. లేకపోతే పాత నిబంధనలో తండ్రి దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? తండ్రి దేవుడు ఏం చెప్పాడు? నరహత్య చేయరాదు. ఉందా ధర్మశాస్త్రంలో? 10 ఆజ్ఞలు ఉందా లేదా? ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఏముందా? నరహత్య చేయమని దేవుడు చెప్పాలి, చేయొద్దని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం సంతానం అంటున్నారు. యేసు ప్రభుని చంపుదాం అనుకుంటే నరహత్య కదా. ఏ హత్య? మరి ఇలా అబ్రహాం సంతానం ఎట్టవుతారు? అదే ప్రభు అడుగుతున్నాడు. వాక్యం గుర్తు చేస్తున్నాడు. మీ మనసు ఎలా ఉంది? నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను చంపాలనుకుని మీరు అబ్రహాం సంతానం వల్ల అవుతారు. అబ్రహాం మీ తండ్రిని చెప్పుకోమాకండి. ఆ తండ్రి మాకు దేవుడు మాకు తండ్రిని చెప్పుకోమాకండి. మీరు ఏ తండ్రి పెట్టాలంటే అపవాది సంతానం. మీరు ఏంటి? అపవాది ఉద్దేశం ఏంటంటే నరహంతకుడు అపవాది, నరహత్య చేయమంటాడు అపవాది. చంపాలనుకుంటున్నారు కాబట్టి మీరు అపవాది సంబంధం. మీకు అర్థమైంది కదా వాక్యం? హల్లెలూయా. వాళ్ళు తప్పులేదుగా ప్రభు ఎత్తు చూపించడంలో. అందుకనే మరి స్పష్టంగా వాక్యం ద్వారా తెలియచేస్తున్నాడు ఆ మనస్సు. కిందకు వస్తే అక్కడే మాట, వాడి యందు, ఎవరి యందు? అపవాది యందు ఏమి లేదు. అందుకని ఒప్పుకొనివ్వదు.
అంతే కదా, ఒప్పుకొనేస్తుందా? సత్యత ఒప్పుకొనేదు, క్రియలు చెడ్డవు కనుక. అందుకనే యేసు ప్రభు యోహాను సువార్తలో అంటాడు, అమ్మా మరి వెలుగు లోకంలోకి వచ్చి ఉండేది కానీ చీకటి ఆ వెలుగును గ్రహించట్లేదంటే. చీకటి కనుక వారు చీకట్లో ఉన్నారు కనుక వెలుగును గ్రహించరు, వెలుగును ఒప్పుకోరు, సత్యం ఒప్పుకోరు. అందుకని ఈ రోజున ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట వాక్యం వాస్తవం. కిందకు వస్తే అక్కడే మాట, వారు అబద్ధం ఆడినప్పుడు అనుసరించే మాట్లాడుతున్నాడు, అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అసలు మనం పోయిన వారాల్లో నేను చెప్పాను, చూసుకోండి యూట్యూబ్లో. అసలు ఎన్ని అబద్ధాలు, పరిచయాలు, శాస్త్రులు అబద్ధాలు, పరిచయాలు అబద్ధాలు, గ్రంథమే పట్టుకుంటారు, అన్ని మాట్లాడేది అబద్ధాలు. అందుకనే అబద్ధం వీళ్ళ ఉంది, అసత్యం మీద ఉంది, సత్యం ఒప్పుకోని మనస్తత్వం ఉంది. పైగా ఎదుటి వ్యక్తిని సత్యం చెప్పే వ్యక్తిని సంపాదనుకుంటున్నారు. ఈ లక్షణాలన్నీ వీళ్ళలో ఉండే ఈ రోజు. అవునా? ఈ లక్షణాలన్నీ ఎవరి లక్షణాలు చెప్పండి? ఊరినే చెప్పొచ్చు, చిన్నపిల్లడు అపవాది సాతాను పనులండి. అవన్నీ ఎవరి పనులు? సాతాను పనులండి, దిక్కుమాల పనులండి అని చెప్తారు. ఇప్పుడు వీటన్నిటికీ వారు లోబడ్డారు అంటే ఎవరి చేతి కింద ఉండారు? వీళ్ళు అపవాది చేతి కింద ఉండారు. కాబట్టి అదే మార్చుకోమని ప్రభు. కిందకు వస్తే అక్కడే మాట, సత్యమునే నేను చెప్తున్నాను కనుక అది లెక్క నమ్మరు. ఎందుకు నమ్మరంటే వాళ్ళ అసత్యం ఉంది, వాళ్ళ అపవాదం ఉంది. ఇవాళ మరి బాగుపడాలనుకునేవాడు ఏం చేస్తాడు? సత్యాన్ని నమ్మి దేవుని మాటలు అంటాడు. బాగుపడాలనుకున్నాడు ఏం చేస్తాడు? మారాలనుకున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చెప్పయ్యా నేను అంటానంటాడు. నువ్వు చెప్పినా నేను అన్నంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పినా నేను నమ్మనంటే అర్థం ఏంటి? వాళ్ళు అసత్యం ఉంది, అబద్ధకుడు ఉన్నాడు, అదిగో సాతాను పని చేస్తున్నాడు లోపల. కిందకు వస్తే అక్కడే మాట. అందుకని ప్రభు అంటే, నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలడు? చెప్పుచున్న ఎడలా మీరెందుకు నన్ను నమ్మరు? నాలో పాపం ఉందని ఒకటి చూపించండి, మీలో ఉందని 100 చూపించాడు ఆయన. ఈ 4 వారాల్లో మీకు చూపించాను కూడా. వారిలో ఉందని ఆనాడు యేసు ఏమైతే చూపించారో ఇవాళ అవన్నీ కూడా 4 వారాల్లో మీకు నేను చూపిస్తున్నాను వాక్యం. హల్లెలూయా. దేవుని వాక్యమేమో విధవరాళ్ళు ఎవరైనా ఉంటే, తండ్రి లేని బిడ్డలు ఉంటే ఆదరించండి, పరామర్శించండి, వారికి అన్ని విషయాలు కొంచెం ప్రత్యేకంగా వారి ఎడల శ్రద్ధ కలిగి ఉండమని చెప్తే, పోయిన వారం నేను చెప్పాను కదా, విధవరాళ్ళ పేదలు ఇల్లు దిగమింగేవాళ్ళు అంట అనమాట. వాళ్ళకి అమ్మా అండలేదని. మరి మీరెట్లా నీతిమంతులు అవుతారు? మీరా ప్రభు దగ్గర మాట్లాడేది? కాబట్టి ప్రభు అదే అంటున్నాడు స్పష్టంగా, నా యందు పాపం ఉందని ఎవడన్నా ఒక తప్పు ఇలాంటిది నాలో చూపించమని ప్రభు అడుగుతున్నాడు. ఉందా ఆయనలో? ఎవడన్నా చూపించగలుగుతామా? చూపించే ప్రయత్నం చాలా చేశారు వీరు, ఒకటన్నా సఫలీకృతం అయిందా? అవలా. హల్లెలూయా. కిందకు వచ్చి నాకు అంటున్నాడు, అందుకే నేను సత్యము చెప్పుచున్నాను మీరెందుకు నమ్మరు? దేవుని సంబంధం అయిన వాడు బాగా వినాలి ఈరోజు. దేవుని సంబంధం అయిన వాడు చెప్పాలి, దేవుని సంబంధం అయిన వాడు. ఇప్పుడు మనము దేవుని మాట వినటానికి ఆసక్తి కలిగి ఇక్కడికి వచ్చామంటే దేవుని సంబంధంలో. ఎవరి సంబంధం? హల్లెలూయా. సాతాను సంబంధాలు అయితే ఇక్కడ కూర్చోలేరు అసలు. సాతాను సంబంధాలు అయితే ఈ మాటలు వినలేరు, ఈ మాటలు గద్దెస్తాయి, ఈ మాటలు ఒప్పుకోనివు. ఎందుకంటే వారి హృదయంలో వేరే ఆలోచన ఉంటుంది కదా. కానీ ఈరోజు మనందరం కూడా దేవుని మాటలు వినడానికి ఆసక్తిగా దేవాలయంలో పరిగెత్తుకుని టయానికి వచ్చేస్తున్నామంటే దేవుని సంబంధం కనుక ఇక్కడికే పరిగెత్తుకు వస్తుంది. హల్లెలూయా. మనకు దేవుని మాటలు విన్నప్పుడు వచ్చే తృప్తి, పాటలు పాడటం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, 4 మాటలు దేవుని వాక్యం వినటం ద్వారా, ఆయా కుటుంబాలకు వెళ్ళి మనం ఎందుకు అసలు దేవుని పని చేయడం ద్వారా మనకు కలిగే తృప్తి దేవుని సంబంధం కాబట్టి దేవుని పనిలో మనకు తృప్తి కలుగుతా ఉంది ఈరోజు. హల్లెలూయా. ఇది గిట్టున్న వారికి, ఇది లేని వారికి దేవుని సంబంధి కాని వాడు దీన్ని ఒప్పుకోలేడు. కిందకు వస్తే అక్కడే మాట, అంతే. దేవుని సంబంధం కారు కనుకనే నా మాటలు మీరు వినిపించుకోవట్లా. వాళ్ళ యేసు ప్రభు ఏదన్నా ఒక గద్దెంపు వస్తారండి, మనం వెంటనే సరి చేసుకుంటున్నాం లేదా? అమ్మో నిజమన్నా అయినా ఈ పూట నోరు కుదిర్చాలి, ఇంట్లో గబుకొని తొందరపడి తిట్టాను, మాట్లాడాను, ఏదో చేశాను, నన్ను క్షమించయ్యా. ఒప్పేసుకుంటున్నాం లేదా? అప్పుడు చిన్న పొరపాటు మానవ జీవితం జరుగుతూ ఉంటాయి. మనలో కూడా ఈరోజు నమ్మిన మనలో కూడా జరగవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాక్యం గద్దించినప్పుడు సరి చేసుకుంటున్నాం, ఒప్పుకుంటున్నాం, అయ్యా నువ్వు క్షమించిన ప్రభు, ఈ రోజు నేను ఇంట్లో పోట్లాడాను, నోరు కుదరగా మాట్లాడాను, అలా తప్పు చేశాను, తెలుసో తెలియక ఈ యొక్క గొప్పన అబద్ధం ఆడాల్సి వచ్చింది ఆయన అని దేవుని ఎదురుకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పించినప్పుడు ఒప్పేసుకొని పశ్చాత్తాపడి కన్నీరు కాల్చుతాం కనుక క్షమిస్తున్నాడు ఈ రోజున. హల్లెలూయా. దేవుని సంబంధమైన వాడి క్రియలు ఇలా ఉంటాయి. దేవుని సంబంధం కాని వాడు అబద్ధం ఆడిన ఏంటంట ఆడతాను అవసరం అయితే అంటాడు. ఇంకా వాడు ఎట్టగా చేస్తానంటాడు, నేను ఒప్పుకోనంటాడు, పశ్చాత్తాపం రాదు, బాధ రాదు వాడికి. అందుకని వాళ్ళు ఎవడు పని చేస్తున్నాడు? మొండోడు మొరటోడు అయిపోతాడు. ఆ మొండి మొరటతనము అపవాది చేసే పని. దేవుని బిడ్డ అయితే మెత్తన హృదయం వచ్చేది, దేవుని బిడ్డ అయితే పశ్చాత్తాపం వచ్చి, దేవుని బిడ్డ అయితే ఒప్పేసుకుంటాం, దేవుని బిడ్డ అయితే అసలు కన్నీరు వచ్చేది కళ్ళమ్మట, అయ్యా తప్ప ఈ పొరపాటు పెట్టాను ప్రభు, నన్ను క్షమించయ్యా అని. హల్లెలూయా. అది లెక్క తేడా. కాబట్టి కిందకు వచ్చేద్దాం. యూదులు దుంపల దగ్గర ఇదేంటి? సత్యం చెప్పేవాడిని సమరయులతోనూ, సత్యం చెప్పేవాడిని దెయ్యం పెట్టిన వాళ్ళతో. దెయ్యం పెట్టిన మాటలు ఎవరికి బాగా కనపడతానే. దెయ్యం పెట్టిన మాటలు ఎలా ఉంటాయి చెప్పండి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం,
నిజంగా ఓ దెయ్యం పెట్టినామని తీసుకొద్దాం. దెయ్యం పెట్టినాం ఏం చేస్తుంది? ఇలా ఇలా మాట్లాడుకుంటుందా? పాస్టర్ గారి దగ్గర తీసుకొస్తే ఏయ్ పాస్టర్ ఎందుకు నన్ను పిలిచి అంటదా లేదా? జుట్టని తెరపోసుకొని ఒంటి మీద బట్టలు ఉండేవి లేవో తెలవక జుట్టని తెరపోసుకొని ఏయ్ యాంటర్ పాస్టర్ నన్ను పిలిచావు, యాంటర్ విశ్వాసం మీరు అందరూ నా కోసం ప్రార్థన చేస్తారా, నన్ను ఎక్కడి నుంచి వదిలేస్తారా ఈ బిడ్డలోంచి అని అరుచుతా లేదా? ఇప్పుడు మీరు అరుతున్నారేంటమ్మా? చక్క కూర్చొని వాక్యం అంటున్నారు లేదా? మీరు దేవుని బిడ్డలు, హల్లెలూయా, దేవుని బిడ్డ కనుక అట్టు ఉన్నారు. దెయ్యం పెట్టినాడు ఎట్లా చేయాలా? మీరు ఏంటంటే అట్ట మాట్లాడతారా? యేసు ప్రభువుని పట్టుకొని నువ్వు దెయ్యం పెట్టినవాడు అంటున్నాడు. దెయ్యం పెట్టినట్టు ఆయన మాట్లాడుతున్నారు, వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అట్లా. కాబట్టి సహోదరి సహోదరుడా, అంతే. దెయ్యం ఎప్పుడు ఏం చేస్తుందంటే ఎదుటోడు దెయ్యం అంటది, నిజం. కాబట్టి సహోదరి సహోదరుడా, యేసు ప్రభువుని పట్టుకుని వాళ్ళంటారు నువ్వు దెయ్యం పట్టిన వాడివి, నువ్వు సమరయుడివి అని మేము చెప్పు మాట. సరే అని చెప్పి యేసు ప్రభు అంటాడు, నేను దెయ్యం పట్టిన వాడను కాను, నా తండ్రిని నేను కనపరచువాడను, మీరే నన్ను అవమానపరుచున్నారు. హల్లెలూయా, అది స్పష్టంగా చెప్పాడు. అవునా? అలా చెప్పిన దాంట్లో తప్పు ఉంటే చెప్పాలి. ఏం తప్పు ఉందని చెప్పండి. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో మరి మీరు నన్ను చంపాలనుకుంటున్నాడు, వాస్తవం చంపమని దేవుడు చెప్పాడు అని అడిగాడు. దాంట్లో ఏమన్నా ఉందా? మాకు అబ్రహాం తండ్రి అన్నారు, మీ అబ్రహాం తండ్రి ఎప్పుడైనా చంపని చెప్పాడు అని అడిగాడు. దాంట్లో తప్పు ఉందా? ఈ దెయ్యం పెట్టినాడు బట్టి మాటల అంటే అలా క్రియలు చెడ్డవు కనుక ఒప్పుకోలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. హల్లెలూయా. కిందకు వస్తే నేను నా తండ్రిని కనపరచువాడు నేను, మీరు నన్ను అవమానపరుచున్నారు. నేను నా మహిమను వెతుక్కోవట్లేదు, వెతుకుచూ తీర్పు తెచ్చేవాడు ఒకడు ఉన్నాడు. నా మాట ప్రభు బాధ అదే. యేసుప్రభు మాట వింటే, యేసుప్రభు నమ్మితే, యేసుప్రభు రక్షణలోకి వస్తే మరణము రుచి చూడము. చెప్పండి అందరూ, మరణము రుచి చూడము. హల్లెలూయా. ఏ మరణము చాలాసార్లు చెప్పాను, శరీరానికి కలిగే మరణం కాదు కానీ ఆత్మ మరణం తప్పించుకోండి. అది నిత్య నరకాగ్ని వెళ్ళిపోకుండా ధనవంతుడు ఎంత నరకయాత్ర పడ్డాడో లేఖనాలు మనం చదువుకున్నాం కనుక ఇవాళ యేసుక్రీస్తును అంగీకరించిన వారంతా ఎంత నరకాగ్నికి వాక్య ప్రకారం వెళ్ళిపోతున్నారు. మన వాక్యం నమ్మాం కనుక ఈ రోజున ప్రభు అదే అన్నారు, నన్ను నమ్మిన వారు, నా యందు విశ్వాసం ఉంచిన వారు మరణము తప్పించుకుంటారు. మీరు నమ్మటలేదు, మరణ పాత్రలు అయిపోతారు. ప్రభు బాధ కూడా వారి మీద కోపం కాదు, మనసు మార్చుకోవడం. ఇప్పుడు కన్నా మీరంతా రక్షించబడాలని అలా దేవుని ఉద్దేశం. హల్లెలూయా. చదువు అక్కడే మాట. యూదులు ఇప్పుడు ఎరుగుదము, ఏమన్నారంటే నా మాట గైకొనని ఎడలా, అవునా, మరి మరణానికి వెళ్ళిపోతాడని నేను చెప్పిన మాట విన్నారు కదా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు పరిచయాలు అంటే ఇవాళ నువ్వు మా ఎదుట 30 ఏళ్ల వయసులో కనపడుతున్నావు, నీ మాట గైకొనలేదు, గైకొనకపోతే మరణానికి వెళ్ళిపోతాను నువ్వు మాట అంటున్నావు. మరి అబ్రహాము మన పెద్దలందరూ ఏనాడు చనిపోయారు కదా. చూడండి వాళ్ళ మాట, ఆ పాయింట్ ఉంది వాళ్ళ దాంట్లో కూడా. ఏనాడు చనిపోయారు కదా, నీ మాట మరి అలా వినలేదు కదా. అవునా? మరి బోధకులు చాలా మంది గొప్ప గొప్ప చనిపోయారు కదా, వాళ్ళంతా కూడా మరణానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు వచ్చి నిన్నగా మొన్న వచ్చావు, నువ్వు మా ఎదురు కనపడుతున్నావు. ఇప్పుడు నీ మాట గైకొనకపోతే మరి వారు గైకొనలేదు కదా, ఏనాటి వారు కదా వారు, అర్థమవుతుందా? మరి వాళ్ళంతా మరణానికి వెళ్ళిపోతారా అని అడుగుతున్నారు. వీళ్ళకి అంతవరకు అర్థమైంది. ప్రత్యక్షంగా ఆయన ఎదుట ఆ రూపంలో ఉన్నారు కానీ మరి పరోక్షంగా ఏనాడు దేవుడిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. జగత్ పునాది వేయబడక ముందు ఆయన ఉన్నవాడు అన్నవాడని వాక్యం చదువు. అది కూడా చెప్తాడు కిందకు వచ్చినాక, చదువుతాం. అందుకు యేసు మహిమ పరుచుకుని ఎడలా వట్టిదే ఆ నా తండ్రే నన్ను మహిమపరుచున్నాడు, ఎరుగరు నేను ఆయన ఎరుగుదును. కానీ నేను ఆయన ఎరుగుదును. హల్లెలూయా. ఎందుకు నేను ఆయన ఎరుగుదునంటే మీకు తెలవదు ఆయన నిజంగా మీకు తెలిస్తే మీరు ఇట్లాంటి క్రియలు చేయరు. అర్థమవుతున్న వాక్యం చేయరు. కానీ నేను ఆయన ఎరుగుదును. నేను ఎరగనని చెబితే నేను అబద్ధపడి అవుతాను. నాకు ఆయన తెలుసు, నేను ఆయన దగ్గర నుంచే వచ్చాను. మళ్ళీ నేను ఆయన దగ్గర నుంచే వచ్చాను, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచే నేను వచ్చాను. మళ్ళీ అంటే నా చక్కని మాట స్పష్టంగా అక్కడ ఉంది కదా. ఎందుకని నేను ఆయన ఎరుగుదునంటే నేను ఆయన మాటను గైకొనుచున్నాను. హల్లెలూయా. నేను ఆయన మాటను, ఎవరు ఆయన? తండ్రి అయిన దేవుడు. చెప్పేది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను ఆయన మాటను, ఎంత తేలినాక మనం చేసే పని ఏంటంటే మనము ఆయన మాట వినాలి. వినాలా వద్దా? విన్నవారు ఆయన బిడ్డలు, గైకొన్నవారు ఆయన బిడ్డలు. అవునా కదా? నేను ఆయన మాటను విని గైకొంటున్నానని ప్రభువు చెప్పారు. మనం కూడా ఈరోజు నా పనే చేయాలి. చేస్తేనే ఆయన బిడ్డలు ఈరోజు.
మనం ఎంత బైబిల్ పట్టుకొని వచ్చినా, ఎంత దేవుని పెట్టకుండా దేవుని మాటలు వినాలి, విని ఆ ప్రకారంగా దేవుని వాక్య ప్రకారంగా గైకొని ఆ ప్రకారం నడవాలి. హల్లెలూయా. కిందకు వచ్చేస్తే మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూచునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. వీళ్ళు చెప్తుంటే ఈయన అన్నారు, అబ్రహాం సంగతి మీరు అడిగారు కదా ఇందాక కోట్ చేసి, ఇవాళ అబ్రహాం కూడా నా దినం చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. ఆయన కూడా అబ్రహాం కూడా ఏ దినం చూడాలని? నా దినం అంటే నా రక్షణ దినం చూడాలి. యేసుప్రభు అంటున్నారు. యేసుప్రభు తండ్రి అయిన దేవుడు, మనసెరిగిన దేవుడు కదా. ఈ రోజున అర్థమవుత వాక్యం, నా దినము అబ్రహాం కూడా నా దినం చూడాలని ఎప్పుడు అంటే మనకు తెలుసు కదా వాక్యం, ఎప్పుడు ఆయన ఈ త్యాగం చేయాలి, లోకంలోకి రావాలని. అబ్రహాం అప్పటికే పరదేశంలో ఉన్నారు కదా మనకు వాక్య ప్రకారం. ఎక్కడ ఉన్నారు వారు? ఇందాకల్లో మాట అన్నారు, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట గైకొనకపోతే మరణానికి వెళ్ళిపోతానన్నావంటే ఆనాడు వారు నీతిగా జీవించడం ద్వారా అప్పుడు ఆనాడు యేసు ప్రభు వారికి అక్కర్లా, దేవునికి వారు లోబడ్డారు. ఆ రోజు హల్లెలూయా. ఈ రోజున లోకమంతా కూడా విస్తారమైన పాపంలో పడిపోయి దేవునికి విరుద్ధంగా, ఆఖరికి యూదులైన వారు కూడా దేవునికి ఇష్టలుగా వారు జీవించలేదు కనుక వాళ్ళ లోకరక్షకుడుగా మన ప్రభు యేసుక్రీస్తు వారు దైవ కుమారుడే, దేవుని బిడ్డగా, ఈ లోపల మనిషి కుమారుడుగా రావాల్సిన అవసరం వచ్చింది మనకు లేఖనాలు మనకు తెలుసుకోవచ్చు. హల్లెలూయా. కిందకు వస్తే అక్కడ మాట, అది చూచి ఆయన సంతోషించును అన్ను. చూచి ఒక మాట చెప్పాలి. లోకాసు వార్తలోనే ఒక పెద్ద ఆయన, సుమయోను అని ఒక పెద్ద ఆయన, అవునా, ఏమని కోరుకున్నాడు? లోకరక్షకుడు ఈ లోకంలోకి రావాలి. ప్రవచనాలు ఉండయా? ప్రవచనాలు నెరవేర్పుగా లోకరక్షకుడు మరి వస్తాడని తెలుసు, ప్రవచనం తెలుసు, కానీ ఎప్పుడు వస్తాడో చూడాలని ఆశ కలిగి ఆయన ఉంటే 8 రోజులుగా బిడ్డగా ఉన్న యేసు ప్రభు, బాలుడిగా ఉన్న యేసయ్యని అదే దేవాలయానికి తీసుకొచ్చారంటే, ఆ రోజున బాలుడిగా ఉన్న 8 రోజుల బిడ్డను తన చేతుల్లో చూసి ఆయన అన్న మాటలు మనకు తెలుసు కదా, ఎంత బ్రహ్మాండంగా వాడాడు. ఒకటే అన్నాడు ఆయన, ఆ పెద్ద ఆయన ఏమన్నాడంటే, నాదా అని సంబోధించు. తండ్రి, నాదా అంటే భర్త, తండ్రి. ఆ విధంగా నాదా, ఇప్పుడు నువ్వు నీ దాసుడిని నన్ను సమాధానంతో పోనిస్తున్నావని ఒక మాట చెప్పాడు. హల్లెలూయా. నీ బిడ్డను నన్ను సమాధానంతో అంటే ఈరోజు నాకు సమాధానం ఇచ్చావు. ఏ లోకరక్షకుడు అయితే నేను చూడాలి, ఈ లోకమందరికి రక్షకుడు కావాలని నేను ప్రార్థన చేశాను, వాక్యం నమ్మాను, ప్రవచనాలు నమ్మాను, ఇప్పుడు నా ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఆయన కనపడుతున్నారు. 8 రోజులు పోయి యూదుల ఆచారం ఉండేది మీకు తెలుసు, మనం కూడా చెప్పాను. యూదుల ఆచారం 8వ రోజున యూదుల ఆచార ప్రకారంగా ప్రతి యూదుడు కూడా సున్నతి చేయించుకోవాలి. మగపిల్లలకి ఏం చేయించాలి? సున్నతి చేయించాలి. కాబట్టి అవి చేయించడానికి మరి ఆచార ప్రకారం ఆనాడు దేవాలయానికి యేసు ప్రభువును తీసుకురాబడ్డాడు. కానీ దేవుడు అది ఎందుకు తీసుకొచ్చారు మనకేమో, కానీ ఇక్కడ ఒక వ్యక్తి విశ్వాసానికి గుర్తుగా, అతను ఎదురు చూసే నిరీక్షణ గుర్తుగా మరి ఆ విధంగా ప్రభువును చూసి ఎంత గొప్పగా సంతోషించాడు. అక్కడ 84 సంవత్సరాల విధవరాలు ఒక ఆవిడ ఉపవాసం చేత రేత్రింబగలు కూడా ప్రార్థన చేసే మరొక ఆవిడ ఉంది. ఆమె కూడా చూసి అంత సంతోషపడింది. హల్లెలూయా. ఎంతమందిని అన్నారు కానీ వీళ్ళు మాత్రం నమ్మరే. మొండోళ్ళు, బండోళ్ళు, అది రాతి గుండోళ్ళు. ఏ గుండె? గుండు కాదు, గుండె. అందుకనే మరి యేసుగారి గ్రంథంలో ఉంది, రాతి గుండె లాంటి గుండె మాలో తీసివేసి మెత్తని మాంసం లాంటి హృదయం మాలో పెట్టాయా. వాళ్ళ దేవుని మహాకృప చేత ఆ హృదయం మనలో పెట్టాడు కనుకనే వెంటనే కన్నీరు వస్తుంది, బాధ వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, తప్పేంటో ఒప్పేంటో తెలుస్తుంది. ప్రభు ఎదుట మోకరించి ప్రార్థన చేసుకోగలుగుతున్నాను. హల్లెలూయా. వాళ్ళు చేయలేదుగా? చేశారా? చేయలా? కిందకు వచ్చి నాకు చూడమ్మా. నీకు తిప్పి కొడితే 50 ఏళ్ళు కూడా లేవు నీకు. చెప్పగా అది వాక్యం. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా నేను చెప్పుచున్నాను. దీంట్లో అసలు యేసు ప్రభువును కొట్టాల్సిన పని ఏంటో చెప్పండి. ఎంతసేపు చెప్పించుకున్నారు వాక్యం వాళ్ళు. కోపం, తప్పులు ఎత్తి చూపించినందుకు కోపం. అవునా? ఎందుకు కోపం వచ్చుద్దా అంటే లోన దురాత్మ అంటే కోపం వచ్చింది. దావీదు, సౌలు తెలుసు కదా. దావీదు మంచిగా దేవుని కోసం పనిచేసి రాజ్యం కోసం తెప్పలపడి తన ప్రాణాన్ని కట్టం పెట్టి గొలియాతును చంపి తిరిగి వస్తే మరి చూసినప్పుడు ప్రజలు ఊరినే పొగిడారన్న విషయంలో మరి దురాలోచన పెట్టుకొని సౌలు అక్కడి నుంచి కూడా అతని మీద విషపు చూపు చుట్టం మొదలుపెట్టాడు. వాక్యంలో ఉంది, ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద మరి స్వార్థంతో కూడిన ఆలోచన ఎప్పుడైతే మనం చూస్తాం వెంటనే దురాత్మ మనలో పనిచేస్తుంది. అందుకనే దేవుని ఆత్మ అతనికి దూరం అయ్యంటే సౌలు మీదకి దురాత్మ వచ్చిందని బైబిల్. దేవుని ఆత్మ దూరం అయ్యి దురాత్మ. ఎప్పుడైతే దేవుని మాట వింటూ దైవ ఏర్పాటులో మరి ప్రార్థనతో ఉన్నాడో దావీదు మాత్రము బలముగా దేవుని ఆత్మతో బలముగా వాడబడతాడని బైబిల్ సెలవిస్తాం. హల్లెలూయా. దావీదేమో బలముగా దేవుని ఆత్మతో వాడబడుతుంటే సౌలు మనసులో దురాశ పెట్టుకోవడం ద్వారా దేవుని ఆత్మ బయటికి వెళ్ళిపోయి దురాత్మ అతని మీద పనిచేస్తూ ఉన్నాయి. దురాత్మ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? దేవుని ఆత్మతో పనిచేసేవాడిని అసలు ఒప్పుకోదు.
ఎప్పుడు కూడా కక్ష కక్ష కక్ష, ఎప్పుడు లేపేద్దాం. అసలు దావీదుని చంపాలనుకున్నాడు కదా సౌలు. దావీదుని, దావీదు ఎవరు? దేవుని బిడ్డ. నువ్వు దేవుని బిడ్డవే, దావీదు దేవుని బిడ్డే. తర్వాత నీ రాజ్యానికి బోడి మేలు చేశాడు, గొలియాతును చంపి నీ రాజ్యానికి ఎంతో కాపాడాడు. తర్వాత చూసినప్పుడు అదే నేను అది చెబుతున్నాలే, గుర్తు చేస్తున్నా, మంచిది కాదమ్మా. నీకు ప్రత్యక్షంగా అల్లుడే కదా. నీకు అసలు అల్లుడిని ఎవడన్నా అల్లుడు కొడుకు తర్వాత కొడుకు అంతటోడు అల్లుడు, ఇటువంటి అన్ని లక్షణాలు కలిగి, అంతకాక మంచి సైన్యాధిపతి, సైన్యాన్ని నడిపించే సైన్యాధ్యక్షుడు అతను. ఇన్ని క్వాలిఫికేషన్ ఉన్న దావీదుని సౌలు చంపాలనుకుంటున్నాడంటే ఇప్పుడు చెప్పండి, సౌలు దేవుని బిడ్డ? సౌలుని దేవుడు తృణీకరించడానికి కారణం ఉందా లేదా? సౌలుకి దేవుని కృప దూరం అయిపోవడానికి కారణం ఉందా లేదా? కారణం స్పష్టంగా ఉంది రోజు. అందుకని నేను అంటాను, చంపాలి అనుకుంటున్నామంటే అది దురాత్మ పని చేస్తాం. ఇవాళ యూదులైన వారు కూడా యేసు ప్రభుని చంపాలి అంటున్నారు, చంపాలనుకుంటున్నారు అంటేనే, నరహత్య చేద్దాం అనుకుంటున్నారు అంటేనే అది ఆ సంబంధులు. ఏ సంబంధులు? అపవాది సంబంధులు అని చెప్పాలి. ఏ సంబంధులు? అపవాది సంబంధం. అపవాది నరహంతకుడు. కయ్యాన్ని తెగించి ప్రారంభమైంది దరిద్రం, అవునా కదా? కాబట్టి వాళ్ళ సహోదరుడ వాళ్ళు ఎన్ని మంచి చెప్పి ఎంతకు చెప్పి, పైగా 50 ఏళ్ళు కూడా లేవు కదా, నువ్వు అబ్రహాం గురించి మాట్లాడతావు అన్నప్పుడు ఆయన అన్నాడు, అబ్రహాము పుట్టక మునిపోయి నేను ఉన్నవాడిని అని చెప్పాడు. హల్లెలూయా. ఇక్కడ మనందరం నమ్ముతున్నాం లేదా? మీరు నమ్ముతున్నారా? ఏం నమ్ముతున్నాం? జగత్తుకి పునాది వేయబడక మునిపి ఆయన ఉన్నాడు. సామెతలో మాట ఒక రోజు నేను చెప్పాను, అసలు ఈ సృష్టిని నిర్మించే ప్రతి పనిలో కూడా ఆయన ఉన్నాడు అంటే, తండ్రి పక్కనే నేను ఉన్నాను అన్నాడు సామెత గ్రంథంలో. చక్కని మాట. హల్లెలూయా. మరి ఏమర్థం అవుతుంది వీరికి? ఇవన్నీ చేస్తే అర్థమై సత్యగలకే. మళ్ళీ పైగా ఇవన్నీ చెప్పిన తర్వాత మరి వెంటనే వారు చేసిన పని ఏంటి? రాళ్ళు రువ్వటానికి ఎత్తారంటే. రాళ్ళు అసలు దేవుడు ఎక్కడన్నా ఈ పని చెప్పాడా? సహోదరి. ప్రభు ఏం చేశారంటే, వీళ్ళు అర్థం చేసి, ఈ బ్యాచ్ సంగతి ఆయనకి తెలుసు కదా, దాగి దేవాలయం నుంచి ఆయన బయటికి, అది పరిశీలన నీతి. ఇప్పుడు నేను పెట్టి హెడ్డింగ్ మంచిదా కాదు యూట్యూబ్లో? పరిశీలన నీతి పొరపాటు మనలోకి పొరపాటు అవుతుంది. అందుకనే ప్రభు నీతి కలిగి మనం జీవిద్దాం, యేసయ్య నీతి కలిగి మనం జీవిద్దాం, ప్రభువుని అమ్మడించే వారిగా ఉందాం, ప్రభు చెప్పిన సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఆ విధంగా మనం మంచి చేసుకుందాం, అనేక మందికి మనం మంచి చేసేవారిగా ఉందాం. తప్పక సదాకాలం మన ప్రభు మనకి నిరంతరము తోడే నడిపిస్తాం. చిన్న వాక్యం దేవుడు తెలుసు, ప్రార్థన చేసుకుంటాం. సుధా చేసిన ముగిద్దాం.